ఆ సినిమా కృష్ణకాంత్ పార్క్ లో కూడా తీయచ్చు. అంటే ఆడియన్స్ కోసం కాకుండా ట్రోల్స్ కోసం బాగా ఆయన జాగ్రత్త పడ్డాడు. అప్పుడే చూసా కరెక్ట్ గా 19 నిమిషాలు అయింది అనుకుంటా, మామూలుగా లేదు. చాలా మంది ట్రోలింగ్ గుర్తొస్తుంది విష్ణు గారు అంటే, ఇంక మాట్లాడేవాడు. ఎందుకంటే చాలా జెన్యూన్ గా ఉంది, చాలా క్వాలిటీ ఉంది, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. సో 2-3 సార్లు బాగా చెక్ చేసుకుని అంటే ఆడియన్స్ కోసం కాకుండా ట్రోల్స్ కోసం బాగా ఆయన జాగ్రత్త పడ్డాడు. అసలు నిజంగా ఎక్కడ చిన్న మైనస్ కూడా లేదనమాట. ఎంట్రీ ప్రభాస్ గారి ఎంట్రీ మామూలుగా ఉండదు అసలు. సో ట్రైలర్ లో అన్ని మనం చెప్పలేం, కానీ ఈ ఉన్న ట్రైలర్ అయితే మాత్రం పాన్ ఇండియాకి కరెక్ట్ గా సూట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది నిజ జీవితంలో విష్ణు గారి మీద వచ్చిన ట్రోల్స్ కి ఇందులో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వినపడని వాళ్ళకి విన్నపాలు ఎందుకు, కనపడిన వాడికి దండాలు ఎందుకు అని డైలాగ్ ఉంది కదా. సో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇందులో సినిమా విషయానికి వస్తే కనుక హైప్ బాగా పెంచేశాడు. అసలు చాలా మంది ట్రోల్స్ వెతుకుతారు ఇప్పుడు దేనికో దానికి తగిలిస్తారు తోకలు, కానీ చాలా క్లారిటీగా ఉంది. అంటే సబ్జెక్ట్ ఉంది. ఆ సినిమా కృష్ణకాంత్ పార్క్ లో కూడా తీయచ్చు, కానీ కథ లేకుండా అంత దూరం ఆవిడ వెళ్ళగా. కథ ఉంది, డెప్త్ ఉంది, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు, పెద్ద స్టార్లు ఉన్నారు. సో నాకైతే మాత్రం హీరోయిన్ మీద కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. అసలు శివుడు సినిమాలో రొమాన్స్ ఏంటని ఇవన్నీ వచ్చినాయి, కానీ సినిమా చూడకుండా మనం ఎలా జడ్జ్మెంట్ చేస్తాం. సో ప్రభాస్ గారు ఎంట్రీ, ప్రభాస్ గారు ఉండడం వల్లే ఈ సినిమా చూస్తారు, ప్రభాస్ గారు ఉండడం వల్లే ఎవరైనా థియేటర్ కి వస్తారు అన్నారు కదా. సో ఈ రోజు నేను చెప్తున్నా, ఇద్దరు కోసం థియేటర్ దగ్గరికి వస్తారు, విష్ణు గారి కోసం, ప్రభాస్ గారి కోసం. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ అందులో వాళ్ళ అబ్బాయి, విష్ణు గారు వాళ్ళ అబ్బాయి కూడా ఎంట్రన్స్ మనకి ఫ్రేమ్ స్టార్టింగ్ లోనే వాళ్ళ అబ్బాయి రావడం, వాళ్ళిద్దరు అమ్మాయిలు ఒక సాంగ్ చేయడము, ఇవన్నీ చూసాక సో ఏదో మంచి డెప్త్ ఉంది. మీరు గతంలో చూడండి బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేసినప్పుడు చాలా సినిమాలు హిట్ అయినాయి. సో ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా సినిమాలు అయితే మాత్రం అప్పట్లో బాగా ఆడినాయి, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వెళ్ళేవారు. సో ఈ సినిమా అయితే మాత్రం విజువల్ గా కొన్ని ఫ్రేమ్స్, కొన్ని ఫైట్ సీన్లు మనకి మేకింగ్ వీడియో చూసినప్పుడు కానీ, యూట్యూబ్ లో చూసినప్పుడు కానీ ఒక కొండ మీదే ఒక శివుడిని పెట్టి చూపించాం. కానీ ఇప్పుడు ట్రైలర్ కి వచ్చేసరికి ఏంటంటే కొత్త ఫ్రేమ్స్ కనపడేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. సినిమా కొంచెం హ్యాపీగా, అంటే ఇది విష్ణు గారి కోసమో ఏదో ఆయన ఏదో సొంత డబ్బులు పెట్టి తీసుకున్నారని కాదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ చాలా మంది ఆర్టిస్టులకి 30 రోజులు 40 రోజులు అక్కడ విదేశాల్లో ఆ కాల్ షీట్లు, వాళ్ళకి ఫుడ్, మెయింటెనెన్స్ ఎన్ని కోట్లు అవుతాయి మనకు తెలుసు. సో దానికోసమైనా మనం సినిమా ఇండస్ట్రీని కించపరచకూడదు, ఎందుకంటే సినిమాలో డెప్త్ ఉంది. సో అది బాగుంది, అది కొన్ని సీన్లు అవి అన్ని ఇక మనం చెప్పకూడదు కదా. సో ఏదో కొంచెం దాస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. ప్రభాస్ గారి లుక్స్ అంటే పైనుంచి పర్యవేక్షణకు వచ్చాడు, ఒకసారి చూసి ఒకసారి గట్టిగా కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఒకటి ప్రభాస్ గారి మీద, ఆ ప్రభాస్ గారి గురించి చెప్పారు మోహన్ బాబు గారు, నేను మాటిస్తున్నాను సినిమాకి, మొత్తం మేము చూసుకుంటున్నాం. అలాంటి వ్యక్తి నేను చూడలేదన్నారు కదా, నిజంగా ఎవరు చూసుంటారు అలాంటి వ్యక్తి. గెస్ట్ రోల్ ఒకటి ఇచ్చాడంటే మొత్తం ఫ్యామిలీ పంట పడినట్టే అనమాట. సో ఇంకా నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే గమ్ముని శివుడికి దండం పెడతారు కదా, పక్కన ప్రభాస్ గారి ఫోటో కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే మరి వాళ్ళ ఫ్యామిలీకి ఈయనే దేవుడు, ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే ఈ సినిమాకి ఇంత హైప్ ఉండదు. నేను అది మాత్రం ఓపెన్ గా చెప్తున్నాను అనమాట. అదే డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రాబ్లం అయి ఉంటుంది నాకు తెలిసి, అంతే అదే ఉంటది, పడి ఉంటది. అంటే ఒక ఆయన తమిళ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన కాలం చేశారనమాట. ఆయన ఎక్కువ పెద్ద హీరోలకి ఆయనే చేస్తారు. సో కొత్త వాళ్ళు ఎవరినో అడ్జస్ట్ అవ్వక ఏదో అయ్యి ఉంటది అనమాట. పాన్ ఇండియా కదా, మొత్తం కన్నడ, తమిళ్ అన్ని ఉన్నాయి కాబట్టి సో అక్కడ అడ్జస్ట్ అయిపోద్ది. మనకు కొంచెం అలవాటు అయిపోయింది. ఆయన కూడా మన తెలుగు హీరో అయిపోయాడు ఈ మధ్యకాలంలో, జనతా గ్యారేజ్ దగ్గర నుంచి. కన్నప్ప ట్రైలర్ ఒక రకంగా చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా గతంలో ఇప్పుడు వరకు ట్రోల్స్ ఏదైతే చేశారో ట్రోల్స్ అన్నిటికీ కూడా ఒక్క ఫుల్ స్టాప్ పెట్టేసి, అంటే మన రియాలిటీగా మాట్లాడుకోవాలి. అంటే ఇప్పటి వరకు కూడా మంచు విష్ణు కొన్ని ఇంటర్వ్యూస్ లో ఓజీ కంటే బాగుంటది, లేదా రాజాసాబ్ కంటే బాగుంటది, లేకపోతే 500 కోట్లు పెట్టాము, ఇన్ని కోట్లు పెట్టాము, నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పి ఏదైతే ఒక రకంగా ఆయన డబ్బా కొట్టారో, ఆయన డబ్బా కొట్టిన దానికి ఎక్కడా కూడా తక్కువ లేదు. అసలు ఆయన మాటలు పట్టించుకోవాలి. సినిమా నెంబర్ 1 గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ కూడా అసలు ఎడిటర్ ఎవరో కానీ ఎడిటర్ కి హ్యాట్సాప్ చెప్పొచ్చు, నెంబర్ 1 గా ఎడిట్ చేశాడు. అంటే గతంలో ఒక చిన్న గ్లిమ్స్ షార్ట్ ఏదైతే వచ్చిందో, శివయ్య అని చెప్పి ఆ ఒక్క డైలాగ్ ను పట్టుకొని సోషల్ మీడియా అంతా కూడా రుద్ది మంచు విష్ణు కన్నప్ప సినిమా తీయడం వేస్ట్ అనే విధంగా ట్రోల్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎడిటర్ కి హ్యాట్సాప్ చెప్పొచ్చు, నెంబర్ 1 గా ఎడిట్ చేశాడు. అలా ప్రతి సీను కూడా సినిమాటిక్ లెవెల్లో కొన్ని చోట్ల గ్రీన్ కాంబినేషన్ కానీ, కొన్ని చోట్ల బ్లూ కాంబినేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ కూడా సింకింగ్ అనేది కరెక్ట్ గా సెట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే తప్పు వెతకడానికి ఎక్కడా కూడా మచ్చలేదు. ఒక తెల్ల పేపర్ మీద మచ్చ వెతకడానికి ఎలాగైతే అవకాశం ఉండదో అలా ఉంది. ట్రైలర్ అయితే నెంబర్ 1 గా ఉంది. ప్రభాస్ ఎంట్రీ అయితే చెప్పుకునే అవసరం లేదు కదా. అప్పుడు సగం మంది ఆడియన్స్ ప్రభాస్ కోసమే దీన్ని, అసలు కన్నప్పలో ఏముంది, ప్రభాస్ 10 నిమిషాలు యాక్ట్ చేశాడంటే అసలు ఏం యాక్ట్ చేశాడు, ఏ సీన్ పడ్డది, ఏ క్యారెక్టర్, తన యాక్టింగ్ ఎలా ఉండదని చెప్పి, పైగా డివోషనల్ పర్పస్ అని అంటే ప్రభాస్ అభిమానులందరికీ కూడా ఒక పరీక్ష లాగా ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎప్పుడు ప్రభాస్ ని ఒక మాస్ గా చూస్తారు, కానీ సడన్ గా ఏంటంటే డివోషనల్ క్యారెక్టర్స్ వచ్చేటికి కొంత వాళ్ళకి డౌట్ ఉంటుంది. ఆల్రెడీ గతంలో మంచు విష్ణుని శివయ్య అనే డైలాగ్ లో
ప్రభాస్ ను కూడా కొన్ని సందర్భాల్లో ఇందులో పెట్టి అనవసరంగా తప్పు చేశారేమో అని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. కానీ అవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. కానీ ఒక్క ట్రైలర్ తో మాత్రం సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచాడు. ఒక రంగం మంచు విష్ణు మొన్నటి వరకు ఏదైతే కొంత ఇంటర్వ్యూలో కొంత అత్యుత్సాహంతో చెప్పేవారో అదంతా కూడా ఆయన ఏదైతే చెప్పారో దానికి మించే ఉంది. అంటే మామూలుగా ఏంటంటే ఎవరి సినిమా కోసం వాళ్ళు డబ్బా కొట్టుకొని సొంతంగా చెప్తూ ఉంటుంటే సెల్ఫ్ డబ్బా అని చెప్పేది చెప్తారు కదా, దానికి ఏ మాత్రం తక్కువ లేదు. కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉంటది అనిపిస్తుంది నాకైతే. మరి విష్ణు గారికి ప్రభాస్ గారికి మన ఫైట్ ఉండే ఛాన్స్ ఉందంటారు? ఫైట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేదు. ఎందుకంటే ప్రభాస్ గారు ముఖ్యంగా సినిమా మొత్తానికి ఒక 10.5 minutes 11 minutes ఉంటారని చెప్పి గతంలో ఈయన చెప్పారు. అయితే అంటే నేనేమనుకున్నానంటే ట్రైలర్ చూస్తున్నారు బట్టి నాకు అర్థమైందంటే శివుడు ఆదేశిస్తే ప్రభాస్ అనే వ్యక్తి రుద్ర అనే క్యారెక్టర్ లో మంచు విష్ణు దగ్గరకు వచ్చి తన వరకు ఒక సలహా సూచన ఇచ్చినట్టు, తనకి దేవుడి మీద ఉండే కొంత అవగాహన గురించి గానీ, ఈ ప్రస్తుతం స్క్రిప్ట్ లో జరిగే సీన్ గురించి ఈయన ఆయనకు ఒక సహాయ అయినట్టు కానీ లేదంటే కొంచెం ఉపయోగపడే విధంగా అంటే ఒక రకంగా ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 99% నాకు తెలిసి ప్రభాస్ కి విష్ణుకి అయితే ఫైట్ సీన్ అయితే ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అనే అనుకోవచ్చు మనం అయితే. కానీ ఏదేమైనా సరే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచారు. నేనైతే ఒక మాట చెప్తున్నాను, మంచు విష్ణు యాక్టింగ్ గురించి ప్రభాస్ యాక్టింగ్ గురించి ఇవన్నీ మనం ముందు నుంచి విన్నవే. మంచు విష్ణు గురించి ఆల్రెడీ ట్రోల్స్ వస్తానున్నాయి, ప్రభాస్ అయితే ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ హీరో గురించి ఆయన గురించి మనం మాట్లాడదు. కానీ నేనైతే ఒక ఎడిటర్ కి అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ ట్రైలర్ ని అంత బాగా కట్ చేశాడు, నిజంగా చాలా బాగా చేశాడని మనం అయితే చెప్పొచ్చు.